నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. ఈనాటి వార్తలు. వైకాపా హయాంలో అవలంబించిన అసమర్థ విధానాలతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడిందని తెదేపా అధినేత సీఎం చంద్రబాబు అన్నారు. విద్యుత్ రంగానికి గాడిపెట్టిన అనేక సమస్యలను పరిష్కరించామని చెప్పారు. తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేపట్టామని, దీంతో 1000 కోట్లు ఆదా చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రజలపై 1000 కోట్ల భారాన్ని తగ్గిస్తున్నామని అన్నారు. తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ కార్యకర్తలైన, నాయకులైన ప్రజలకు దగ్గరగా ఉండాలని, ఎన్నికల సమయంలోనే ప్రజల వద్దకు వెళ్లాలంటే ప్రజలు హర్షించరని, జీఎస్టీ సంస్కరణలను ప్రజలు, కార్యకర్తలు వివరించాలని, కూలను పార్టీలు జీఎస్టీ సంస్కరణల ఉత్సవ ప్రచారం చేపట్టాలని, రాష్ట్ర వ్యాప్తంగా 60,000 సమావేశాలు పెట్టి ప్రజలను వివరించాలని, 11 మంది వైకాపా ఎమ్మెల్యేలు శాసనసభకు, వారు ఆ పార్టీ ఎమ్మెల్సీలు మాత్రం సభకు వస్తున్నారని, ఇదేం ద్వంద్వ వైఖరి అని చంద్రబాబు ప్రశ్నించారు. వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్న పవన్ ను పరామర్శించనున్నారు సీఎం చంద్రబాబు. అలాగే తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. జ్వరంతోనే ఇటీవల ఏపీ అసెంబ్లీకి తన శాఖలపై సమీక్షలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనంతరం వైద్యులు పవన్ కళ్యాణ్ కు వైద్యం అందించారు. వైద్యులకు చూపించిన జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ చూపించుకున్నట్లు సమాచారం. ఇంకా జ్వరంతోనే ఆయన బాధపడుతున్నారు. ఈ క్రమంలో పవన్ ని పరామర్శించనున్న సీఎం చంద్రబాబు. ప్రజాస్వామ్య పరిపాలనలో ఆంక్షలు సరికాదని అమెరికాను ఉద్దేశిస్తూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అగ్రరాజ్యం సఖ్యతతో ఉండాలి గాని ఆంక్షలతో కాదని అన్నారు. ప్రధాని మోడీ అనుసరిస్తున్న తీరుపై మనపై ఏ విధంగానూ అమెరికా ఆంక్షల ప్రభావం చూపట్లేదని అన్నారు. విశాఖలో పర్యటించిన వెంకయ్యనాయుడు వైపీ సత్యనారాయణ రచించిన బిజినెస్ ఎథిక్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. నేటి తరం పిల్లలకు నైతిక విలువలను నేర్పాలని తల్లిదండ్రులకు సూచించారు. తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలి, తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడపాలి. వీళ్ళు బిజీగా ఉంటున్నారు, వాళ్ళే బిజీగా ఉంటున్నారు. వాళ్ళు దేంతో బిజీగా ఉంటున్నారు తర్వాత అర్థమవుద్ది మనకి, పిల్లలు దేంతో బిజీగా ఉంటున్నారు. అప్పటికి ఆలస్యం అయిపోతుంది. అందుకని తల్లిదండ్రులు తప్పనిసరిగా కొంత సమయం పిల్లలతో గడపాలి. అమెరికా ఎలా వ్యవహరిస్తుంది, అమెరికా అధ్యక్షుడు ఎలాంటి భాష మాట్లాడుతున్నాడో, ప్రజాస్వామ్య దేశాల్లో పెద్ద గొప్ప దేశం అని చెప్పిన అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్న మాటలు, ఆయన చేస్తున్న పనులు, విధిస్తున్నానని చెప్తే పనులు, ఇవన్నీ కూడా ఒక ప్రజాస్వామ్య దేశం పునాది కలిగినట్టు దేశం యొక్క నేత చేయవలసిన స్థాయిలో లేవు. అయితే ఎలాంటి ఒత్తిళ్లకు, ఎలాంటి ఆంక్షలకు మనం భయపడేది లేదు అని ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మన తెలివి ఉంది, మన దేశంలో శక్తి ఉంది, యుక్తి ఉంది, ఓర్పు ఉంది, నేర్పు ఉంది, అవసరమైన మార్పు ఉంది, వీటన్నింటినీ కలిపేట కూర్పు ఉంది. ఇవన్నీ చేయగలిగిన సామర్థ్యం ఈ దేశానికి, దేశ యువకులకు ఉంది. ఉత్తమ టూరిజం పాలసీ తీసుకువచ్చామని పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సరిగ్గా ప్రమోట్ చేస్తే దేశంలో బెస్ట్ టూరిజం స్పాట్ ఏపీగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రపంచ పర్యాటక దినోత్సవ సభలో పాల్గొన్న సీఎం టూరిజం పాలసీ, ఆపరేషనల్ గైడ్ లైసెన్స్, మ్యాగజైన్, ట్రైబల్ టూరిజం బ్రోచర్ పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర పర్యాటక శాఖ హోమ్ స్టే పోర్టల్ ప్రారంభించారు. దేశంలోనే నెంబర్ 1 సిటీగా విజయవాడ నగరం మారుతుందని అన్నారు. రాయలసీమలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. టూరిజాన్ని ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ is a very good destination for tourism. We have exempted stamp duty, capital subsidy, GST reimbursement, even power subsidy. Employment incentives policy we have brought, caravan tourism policy, homestay policy, adventure tourism guidelines we have brought, and at the same time I wanted to be number 1 in promoting tourism in this country. Come and work with us. This is the best opportunity for all of you. Even all services we are integrating with AI. 5 నెలల్లో 103 ప్రాజెక్టులకు ఎంఓయూలు చేశాం. 10,644 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చాం. టాచ్, ఓబ్రాయ్, ఐటీసీ ఇలాంటివన్నీ కూడా బ్రాండ్స్ అని తీసుకొస్తున్నాం. నేను చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పాను, 50,000 రూములు ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి. అది 3 స్టార్ కానీ, 4 స్టార్ కానీ, 5 స్టార్ కానీ మినిమం 50,000 రూములు ఉండాల్సిన అవసరం ఉంది. కనీసం ఒక 10,000 హోమ్ స్టేస్ అరకు వ్యాలీ, పాడేరు, కోనసీమ, విశాఖపట్నం, తిరుపతి, రాయలసీమ మొత్తం కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ హోమ్ స్టేస్ ఉన్నాయి. అవన్నీ మనం ఉపయోగించుకోగలిగితే బ్రహ్మాండంగా. తమిళగ వెట్రికలగం
టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. తమిళనాడులో కరూరులోని నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగిన పలువురు చిన్నారులతో సహా 10 మంది మరణించినట్లు తెలుస్తుంది. మరికొందరికి అస్వస్థతకు గురికాగా వారిలోని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కరూరు ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. పరిస్థితి గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వాళ్ళకి నీళ్ల బాటిళ్లు అందించారు. భారీ సమూహంతో అంబులెన్సులు అక్కడికి చేరుకోవడం ఇబ్బందిగా మారింది. என்னாச்சு? தண்ணி கொடுங்க, தண்ணி பாட்டில் கொடு, தண்ணி பாட்டில் கொடு. என்னாச்சு? தண்ணி கொடுங்க, தண்ணி பாட்டில் கொடு, தண்ணி பாட்டில் கொடு. விமான நிலையம் வந்தா அதான் கேட்டேன், அப்பவே கேட்டேன், போயிடுங்க நண்பா, கொஞ்சம் வழி விட்டுருங்க. విద్యుత్తో పాటు వ్యక్తిగత వికాసం చాలా అవసరమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో సత్తా చాటే విధంగా విద్యార్థులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దామని అన్నారు. ఆదివారం గుంటూరు ఫ్యాన్సీ కన్వెన్షన్లోని ఫ్యాన్సీ స్టేషనరీ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచితంగా 4000 నోట్బుక్స్లను, బ్యాగ్లను పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ద్వారానే ఉజ్వల భవిత సాధ్యమని అన్నారు. ఆ దిశగా విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని అన్నారు. ఇతోధికంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఫ్యాన్సీ స్టేషనరీ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు శేషా ప్రభాకర్ రావు, ప్రధాన కార్యదర్శి రంగా వెంకట రామకృష్ణ, ఉపాధ్యక్షులు గర్రే శ్రీరాములు, బచ్చు వెంకట సుబ్బయ్య, జి రమేష్ కుమార్, అచ్యుత్ నిరంజన్, వేమూరి వెంకట్, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి అధ్యక్షుడైనటువంటి ప్రభాకర్ రావు గారికి, అలాగే కార్యదర్శి రామకృష్ణ గారికి, మిగతా కార్యవర్గానికి, సోదరులందరికీ కూడా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, నాతో పాటించినటువంటి మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మంచి కార్యక్రమం. ఫ్యాన్సీ మర్చెంట్స్ అసోసియేషన్లో వీళ్ళ షాపుల్లో పనిచేసేటువంటి వాళ్ళకి, వాళ్ళ కుటుంబాల సంక్షేమం కోసం ఒక మంచి ఆలోచన చేసినటువంటి అసోసియేషన్ సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం. సేవ చేయాలంటే మనం ఎక్కడికో వెళ్ళి చేయాల్సినటువంటి అవసరం లేదు. మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళలో అవసరమైనటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి కావాల్సినటువంటి విషయాల మీద దృష్టి పెట్టి ఒక్కొక్కటిగా వాళ్ళకి చేరేసేటువంటి కార్యక్రమాన్ని ఎంతో మనసు పెట్టి చేస్తున్నటువంటి ఫ్యాన్సీ డీలర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాము. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గత 40 సంవత్సరాల ముందు చాలా మంది మనందరం కూడా చాలా పేదవాళ్ళు, అంటే భోజనానికి లేనటువంటి వాళ్ళు అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకుంటా ఉన్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి మంచి చెడ్డలు చూపుకుంటా ఉన్నారు. కానీ అతి ముఖ్యమైనటువంటి అంశం, ఎందుకంటే ఇక్కడ రిక్షా వాడి దగ్గర నుండి విమానాల్లో తిరిగేటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలు బాగా చదువుకోవాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఉన్నటువంటి పరిస్థితులు. రెక్కాడితే లోకాడినటువంటి కుటుంబాల దగ్గర నుండి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ పిల్లలు బాగా చదువుకోవాలి, చదువులో ఎక్కడ వారికి ఇబ్బంది రాకూడదు అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో విద్య యొక్క అవసరాన్ని గుర్తించి మనందరం కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం నిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. గుళ్ళకి, మసీదులకి, చర్చిలకు, లేకపోతే మన బంధువులకు అనేక కార్యక్రమాలు చేస్తాం. కానీ
ఈరోజు అందరికన్నా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి దానం విద్యాదానం. గుంటూరు వైసీపీ అర్బన్ కార్యాలయంలో పార్టీ నాయకులు ఆదివారం డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర అధికారిక ప్రతినిధి శృంగారపు శ్రీనివాసరావు, తోటకూర స్వర్ణలత మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నుంచి వేధింపులకు గురవుతున్న కార్యకర్తలు డిజిటల్ బుక్ లో తాము పడుతున్న బాధలను నమోదు చేసుకోవచ్చని వివరించారు. వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి రాగానే వేధింపులకు గురైన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. జగనన్న డిజిటల్ బుక్ అని ఈ క్యూఆర్ కోడ్ని ప్రతి ఒక్కళ్ళు స్కాన్ చేసుకోమన్నది ఎందుకంటే మీ ప్రాంతంలోని మీ నాయకులతో పాటు మీ సమన్వయకర్తలు కానీ, నగరాధ్యక్షులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, వివిధ పదవుల్లో ఉన్న నాయకులు మీతో కలిసి ప్రయాణం చేసే క్రమంలో మీ సాధక బాధకాలు వాళ్ళు వింటారు. వాళ్ళ ద్వారా కూడా జగన్ గారికి చెప్పుకునే అవకాశం ఉంది. కానీ ప్రత్యేకించి ఎటువంటి సమస్యనైనా ఆయన దృష్టికి నేరుగా తీసుకొచ్చే అంశానికే నాంది పలుకుతా ఈ డిజిటల్ బుక్ని క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే మరి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న సమస్యలు కానీ, సంక్షేమ పథకాల అమల్లో ఉన్న అలసత్వం కానీ, లేకపోతే లోపభూయిష్టమైన విధానం, అట్లాగే మీ ప్రాంతంలో జరుగుతున్న రకరకాల సమస్యలు కానీ మీకు వ్యక్తిగతంగా పార్టీ పరంగా మీరు నడిచే క్రమంలో, అంటే నిస్సహాయుడికి అండగా ఉండే క్రమంలో పార్టీ తరపున మీరు పనిచేసేటప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని మీ నాయకత్వానికి తెలియజేయడంతో పాటు నేరుగా జగనన్నకి తెలియజేసే విధానానికి ఈ డిజిటల్ బుక్ ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కళ్ళు దీన్ని వినియోగించుకొని మీ భావాలని, మీ పనితీరులో ఉన్న లోపాలని మీ నాయకులతో పాటు జగనన్నకు కూడా తెలియపరిచే విధానానికి మరి ఈరోజు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో నగరాధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా గారి ఆదేశాలతో పార్టీ శ్రేణులన్నీ ఇక్కడ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ నగర కార్యాలయంలో డిజిటల్ బుక్ అనే పోస్టర్ని ఆవిష్కరించడం మా నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇది ఈ డిజిటల్ బుక్ అనేది ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు రివీల్ చేశారు అంటే, ఎవరైతే కూటమి ప్రభుత్వానికి ఎవరైతే బాగా వేధింపులకు గురవుతున్నారో వాళ్ళ కోసం అనేది ఈ డిజిటల్ బుక్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రివీల్ చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాలామంది కూటమి ప్రభుత్వం వల్ల చాలామంది అసలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో చెప్పుకోలేకపోతున్నారు. ఎక్కడ స్టేషన్స్కి వెళ్ళినా కూడా ఎక్కడ న్యాయం అనేది జరగట్లేదు. కాబట్టి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి చెందాలి, ఏదనుంటే నేనే వాళ్ళకి అనేది సాల్వ్ చేయాలని చెప్పినని కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ అనేది రివీల్ చేశారు. మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా, డిఎస్పీ ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళినా వైఎస్ఆర్సీపీ కార్యకర్త అనే కార్యకర్తకి న్యాయం అనేది జరగట్లేదు. కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తను దృష్టిలో పెట్టుకొని ఇది రివీల్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అండగానే ఉంటామని చెప్పనని తెలియజేస్తాం. ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ 118వ జయంతి గుంటూరు కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహం వద్ద ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులు భగత్ సింగ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు బందెల్ నాసర్జీ, షేక్ వలీ, జంగాల చైతన్య మీడియాతో మాట్లాడుతూ సర్దార్ భగత్ సింగ్ జీవితాన్ని ఆవిష్కరించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ ఆశయాలను బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకంలో ముద్రించాలని డిమాండ్ చేశారు. మత రాజకీయాలు చేసేవారికి భగత్ సింగ్ వారసులు ఎలా అవుతారని నిలదీశారు. ఉరితాన్ని పూలమాలగా ధరించి ప్రాణాలు కోల్పోయినటువంటి సర్దార్ భగత్ సింగ్ 118వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్, యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పణ జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పూర్తిస్థాయి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భగత్ సింగ్ గారికి భారతరత్న ప్రకటించాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో భగత్ సింగ్ గారు తాను బతుకున్నప్పుడు పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అంతరాలు ఉండకూడదు, అసమానత ఉండకూడదని చెప్పని కళ్ళగినటువంటి భగత్ సింగ్ గారి ఈరోజు పూర్తి స్థాయిలో బీజేపీ, విహెచ్పిఎస్, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ ఇటువంటి అనుబంధ సంఘాలు మొత్తం మేము భగత్ సింగ్ వారసుని చెప్పుకుంటా ఉన్నారు. ఏఐఎస్ఎఫ్గా ఏఐవైఎఫ్గా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు, అటు విద్యార్థి సంఘ ఎన్నికల్లో కానివ్వండి, పూర్తిస్థాయి రాజకీయ ఎన్నికల్లో కానివ్వండి, ఈరోజు మతాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వస్తున్నటువంటి మీరు ఈరోజు భగత్ సింగ్ వారసు అవుతారని చెప్పని ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు గతంలో పాఠ్య పుస్తకాల్లో కూడా భగత్ సింగ్ జీవిత చరిత్ర ఉండేది. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు భగత్ సింగ్ జీవిత చరిత్ర తీసేసి వారు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో గతంలో బ్రిటిష్ కాళ్ళు పట్టుకున్నటువంటి రోజు వాళ్ళ అధికారులు పెట్టుకొని ఈరోజు వాళ్ళ రాజకీయ నాయకులను పెట్టుకొని పూర్తి చరిత్ర వక్రీకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం.
తక్షణమే భగత్ సింగ్ గారి పాఠ్యాంశాలను కూడా పుస్తకాలను కూడా ఈరోజు మీరు పొందుపరచాలా. అదేవిధంగా రాష్ట్రంలో మెడికల్ కళాశాల ప్రైవేట్గా నాపాలి, జీవో నెంబర్ 77 రద్దు చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కూడా బకాయి విడుదల చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తాం. వ్యాప్తంగా అఖిల భారత యువజన సమాఖ్య, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు గుంటూరు నగరంలో కూడా గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే ఆనాడు స్వాతంత్ర సంగ్రామంలో తన వయసు 24 ఏళ్ళైనా సరే దేశం కోసం ప్రాణ త్యాగాల్ని సైతం లెక్క చేయని సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ లాంటి వీరుల్ని ఈరోజు దేశంలో రాజకీయ పార్టీలు అంటే బీజేపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తూ ఉన్నది. ఆనాడు సావర్కర్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర క్షమాభిక్ష పెట్టుకొని బయటకు వచ్చిన సావర్కర్ జీవిత చరిత్ర ఈనాడు మీరు లిఖిస్తూ ఉన్నారు. సర్దార్ భగత్ సింగ్ జీవిత చరిత్ర మీరు తీసేస్తూ ఉన్నారు. సర్దార్ భగత్ సింగ్ 24 ఏళ్ళకే ప్రాణ త్యాగం చేయబట్టి ఈనాడు ఎందరో వీరుల వల్లే మన ఈ దేశంలో మనం స్వాతంత్ర గాలి పీల్చుకుంటా బతకగలుగుతూ ఉన్నాము. ఆనాడు తెల్లదొరలు మనం దోచుకుంటే ఈనాడు నల్లదొరలైన అంబానీ ఆదానీలు మనల్ని దోచుకుంటా ఉన్నారు. కాబట్టి బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మనం తీసేస్తూ ఉన్నాము. కానీ తెల్లదొరలు పోయారు కానీ నల్లదొరలు పోలేదు. అంబానీ ఆదానీల ఆదాయం దాదాపు 100లో 90% వాళ్ళిద్దరి దగ్గరే ఉన్నది. కాబట్టి పేద ప్రజలకు ఇంకా స్వాతంత్రం రాలేదని మేము భావిస్తూ ఉన్నాము. వీరందరికీ స్వాతంత్ర ఫలం దక్కాలంటే ఖచ్చితంగా ప్రజలు పోరాటం చేయాలి. పోరాటం ద్వారానే మనకు కావాల్సిన స్వాతంత్రాన్ని మనం తీసుకోగలమని అంటే పేదరికం నుంచి మేము భావిస్తూ ఉన్నామండి. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలుగు నుడికారానికి గుడి కట్టిన మహాకవి గుర్రం జాషువా అని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కొనియాడారు. తెలుగు జాతి సంపద అయిన గుర్రం జాషువా గొప్ప దేశభక్తుడని కితాబిచ్చారు. గుంటూరు, పల్నాడు జిల్లాకు ఏదో ఒక దానికి గుర్రం జాషువా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. గుంటూరు నగరపాలెంలోని గుర్రం జాషువా విగ్రహం వద్ద ఆయన 130వ జయంతి కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ గుర్రం జాషువా జీవితం మహోన్నతమని అన్నారు. ఆయన్ను గౌరవిస్తూ తెలుగు భాషని గౌరవించినట్లే అని పేర్కొన్నారు. సామాజిక ప్రయోజనాన్ని చేకూరుస్తూ గుర్రం జాషువా సాహిత్యాన్ని మరింత చైతన్యం పరచాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఓకేనా? అందరికీ నమస్కారం. మహాకవి గుర్రం జాషువా గారి 130వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి, తెలుగు భాషాభిమానులకి, తెలుగు పద్యానికి అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా గుంటూరు జిల్లా ప్రజానికానికి శుభాకాంక్షలు. గుర్రం జాషువా గారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పుట్టి గుంటూరులో జీవించి మరణించాడు. ఆయన తెలుగు భాషకు ఆయన చేసిన కృషి, ఆయన చేసిన సేవ చాలా గొప్పది. తెలుగువారి గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి గుర్రం జాషువా గారు. ఆయన దళిత మాదిక సామాజిక వర్గంలో పుట్టిన మొత్తం సర్వ మానవాళి కోసం కూడా కృషి చేసిన వ్యక్తి. మానవులందరూ కలిసిమెలిసి ఉండాలా, భారతీయులందరూ కలిసిమెలిసి ఉండాలా, భారతదేశం శక్తివంతం కావాలని ఆలోచించి ఆయన రచన చేసిన ఒక మహారచయిత గుర్రం జాషువా గారు. తెలుగు భాషకి, తెలుగు నుడికారానికి గుడి కట్టిన గుర్రం జాషువా గారి పేరు మీద, ఆయన పేరు మీద జిల్లాకి, గుంటూరు జిల్లాకు కానీ పల్నాడు జిల్లాకు కానీ, పల్నాడుకి జాషువా పల్నాడు జిల్లా అని కానీ, లేకపోతే పల్నాడు జాషువా జిల్లా అని కానీ, లేదా గుంటూరుకి గుంటూరు జాషువా జిల్లా అని కానీ, జాషువా గుంటూరు జిల్లా అని కానీ నామకరణ చేసినట్లయితే తెలుగు భాషకు ఒక గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది, తెలుగు పద్యాన్ని గౌరవించినట్టు ఉంటుంది. తెలుగు వాళ్ళ యొక్క ఐక్యతని, జాషువా తెలుగు వాళ్ళ యొక్క ఐక్యత, తెలుగు వాళ్ళ యొక్క ఉమ్మడి సొత్తు. ఆయన అందరి యొక్క అన్ని కులాలు మతాలకు అతీతంగా భారతదేశాన్ని అత్యంతంగా ప్రేమించినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన గొప్ప దేశభక్తుడు. ఆయన అలాంటి దేశభక్తుడికి, అలాంటి గొప్ప తెలుగు వాడికి, గుర్రం జాషువా గారికి ఒక గౌరవాన్ని వచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి జాషువా గారు అంటే చాలా ఇష్టం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పదే జాషువా గారి పద్యాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడు. ఆయన జాషువా గురించి చదువుతూ ఉంటాడు. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా జాషువా గారి గురించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం హయాంలోనే జాషువా గారి గౌరవం వచ్చే విధంగా ఆయన జిల్లాకి, పల్నాడుకు కానీ గుంటూరు కానీ ఆయన పేరు వచ్చే విధంగా పెట్టాలని చెప్పి నేను మనవి చేస్తూ, తెలుగు భాషకు ఒక గౌరవాన్ని తెచ్చి తెలుగు పద్యాన్ని, తెలుగు భాషాభిమానులంతా కూడా ఈరోజు జాషువా ఉత్సవాలను చేస్తూ ఉన్నారు. తెలుగును గౌరవించే వాళ్ళంతా ఈరోజు జాషువాని గౌరవిస్తూ ఉన్నారు. కాబట్టి జాషువా గౌరవాన్ని పెంచే విధంగా అందరూ పనిచేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి,
కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తారు. సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు గుర్రం జాషువా సాహిత్యం దోహదపడిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ, జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు తెలిపారు. తెలుగు భాషా మాధుర్యాన్ని సమాజానికి అందించిన విశ్వనరుడు గుర్రం జాషువా అని కొనియాడారు. గుంటూరు నగరపాలెంలోని గుర్రం జాషువా విగ్రహం వద్ద ఆయన 130వ జయంతి కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ గుర్రం జాషువా సాహిత్య స్ఫూర్తి అని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. గుర్రం జాషువా పేరును గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏదో ఒకదానికి పెట్టాలని బీజేపీ పార్టీ కృషి చేస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన భారతదేశ ప్రజలకి, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి దినం. కవి కోకిల, అదేవిధంగా మన ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా మనందరం కూడా వారి యొక్క ఆశయాలు కొనసాగించాలని, కేవలం వారు సాహిత్యంలోనూ కవితాత్మక ధోరణిలోనూ కాదు, ఈ సామాజికంగా ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక అస్పృశ్యతలను ప్రతి వాటిని కూడా స్మరించి వాటన్నిటినీ కూడా రూపుమాపే విధంగా వారి యొక్క సాహిత్యం ఏ రకంగా ఉందో మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా వారు ప్రవచించినటువంటి, వారు రాసినటువంటి ఎన్నో గ్రంథాలు, ముఖ్యంగా మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి గబ్బిలము, ముంతాజు, అదేవిధంగా ఫిరదౌసి లాంటి ఎన్నో కావ్యాలు వారి కలం నుంచి జాలువారినాయనేది మనకందరికీ కూడా తెలుసు. వారికి నేను ప్రగాఢమైనటువంటి వారి యొక్క ఆశీస్సులు ఆశిస్తూ, ప్రజలందరూ కూడా వారి యొక్క ఆశయాన్ని కొనసాగించే విధంగా, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి మనందరం కూడా తీసుకొని ముందుకు వెళ్ళే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కలుపుకుంటూ, ఏదైతే మన యొక్క ఆలోచనలు ఉన్నాయో వారు ఒక్కటే మాట చెప్తూ ఉండేవారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనిషిని మనిషిగా కనుక గౌరవించలేకపోయినట్లయితే నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినట్టు కాదు అని చెప్పి వారు ఏదైతే చెప్పారో అది ఇవాళకి కూడా దురదృష్టవశాత్తు మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉండటం దురదృష్టం. వారు ఏ రకంగా అయితే చెప్పారో వారు ఇచ్చినటువంటి ఆశయాల్ని మనం ముందుకు కొనసాగించే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వారికి నా యొక్క స్మృతాంజలి. అదేవిధంగా వైజాగ్లో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, విజయవాడలో కావచ్చు చాలా భారీ ఎత్తున ఈరోజు ఈ జయంతి కార్యక్రమాన్ని మా అధ్యక్షులు వారు విజయవాడలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే మా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ తిరుపతిలో పాల్గొంటున్నారు. అలాగే మా విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు కావచ్చు, ఇంకా ముఖ్యమైన నాయకులందరూ కూడా వైజాగ్లో భారీ ఎత్తున గుర్రం జాషువా గారి జయంతి కార్యక్రమాన్ని చాలా భారీ ఎత్తున చేస్తున్నాం. సార్ అన్నట్టు గుర్రం జాషువా గారికి గుంటూరు జిల్లాలో కానీ అలాగే పల్నాడు జిల్లాలో కానీ వారి యొక్క పేరును పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కూడా కోరుతున్నాం. ఎందుకంటే వారి కవి పితామహుడు, తెలుగు జాతికే వన్నె తెచ్చినటువంటి మహా పితామహుడు అన్నమాట గుర్రం జాషువా గారు. వారి యొక్క జీవిత విశేషాలు తెలుసుకుంటే అసలు ఎంతో గొప్పగా ఉంటుందండి. గబ్బిలం కావచ్చు, ఇంకా వేరే వేరే ఎన్నో కవితలు రాశారు. ఆ యొక్క కవితలు చదివితే ఇప్పుడుండే తరాల వారు తెలుసుకోవాలి ఈ యొక్క గుర్రం జాషువా గారి జీవిత చరిత్ర గురించి. కాబట్టి మేము గుర్రం జాషువా గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ గుంటూరు జిల్లాకి కానీ పల్నాడు జిల్లాకు కానీ వారు పేరును నామకరణం చేయాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ మా మాధవ్ గారి ఆధ్వర్యంలో వారికి కలిసి వినతిపత్రం ఇస్తాం. తప్పనిసరిగా ఈ యొక్క గుంటూరు జిల్లాకు కానీ పల్నాడు జిల్లాకు కానీ. గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆధ్యాత్మిక పరిమళాల నడుమ 104వ శ్రీమద్దేవి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారు రాజేశ్వరి అలంకారంతో భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ కోటా శేషగిరిరావు, అడ్వైజర్స్ ఈరంటి వరప్రసాద్, కోనకల్ల సత్యం, కొత్తూరి వెంకట్, వనమాన్ నరేంద్ర, ఆనంద్ సాగర్, కూనిశెట్టి చంద్రశేఖర్, ఆలయ చైర్మన్ నిడమనూరి సురేష్, ఆలయ ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంతో భక్తుల్ని అలంకరిస్తున్నారు. ప్రజలు భక్తులు రోజు రోజుకి విపరీతంగా గుడికి వస్తున్నారు. పుష్పయాగం కూడా చాలా అద్భుతంగా జరిగింది. పుష్పసేన అలంకారం ఈరోజు రాజరాజేశ్వరి దేవి అలంకారం ఆదివారం వచ్చింది.
ఉదయం నుంచే భక్తులు ఆలయానికి విశేషంగా వస్తున్నారు. స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు అమ్మవారు ఆశీస్సులు అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రేపు సరస్వతీదేవి అలంకారం, మూలా నక్షత్రం, అమ్మవారి పుట్టినరోజు. సుమారు 56,000 మంది గుడికి విచ్చేస్తారని ఒక అంచనా ఉంది. 6 గంటల నుంచే దర్శనం ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. భక్తులందరూ రేపు పెందలకాడ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆరాగ్రహారంలో గల దేవస్థానంలో శ్రీ 104వ శ్రీ మద్దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉత్సవాల్లో భాగంగా 8వ రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంతో విశేషంగా భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు. ఇప్పుడు పొద్దున ఇవాళ ఆదివారం కావడం వల్ల వేలాది మందిగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటా ఉన్నారు. అట్లాగే ఉదయం మన స్థానిక శాసనసభ్యులు శ్రీ గల్లా మాధవి గారు కూడా కుటుంబ సమేతంగా వచ్చి వారు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అట్లాగే రేపు అమ్మవారి పుట్టినరోజున మూలా నక్షత్రం రోజున బాగా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. భక్తులు కూడా వేలాది మందిగా తరలి వస్తారని అంచనా వేస్తున్నాము. అట్లాగే భక్తులు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్నపిల్లలకి రేపు ఉదయం 9 గంటల నుంచి అక్షరాభ్యాసంగా ఏర్పాటు చేశాము. చిన్నపిల్లలందరూ వచ్చి ఇక్కడ పాల్గొనవచ్చు. అట్లాగే ఎంతమంది భక్తులు వచ్చినా కానీ క్యూ లైన్లో కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, అట్లాగే వారికి ఏదైనా ఇబ్బంది అయితే డాక్టర్ల బృందం, అట్లాగే మధ్యాహ్నం భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశాము. కాబట్టి భక్తులందరూ కూడా ఈ సదుపాయాలని దృష్టిలో పెట్టుకొని వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ అమ్మవారి దేవాలయంలో ఒక సంవత్సరం కంటే ఒక సంవత్సరం అద్భుతంగా పనిచేస్తూ కొత్త టీములు బాగా పనిచేస్తూ అమ్మవారి దర్శనం అందరికీ బాగా కల్పిస్తున్నారు. ఇది చాలా ఆనందదాయకం. అదీగాక ఈ సంవత్సరం వచ్చిన శేషగిరి మంచి యువకుడు, సర్వీస్ మోటివ్లో గత కొద్ది కాలంగా నేర్చుకున్నవాడు. ఇలాంటి వ్యక్తికి ఇవ్వడం చాలా మంచి శుభపరిణామం. కాబట్టి ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతాయని, బాగా జరుగుతాయని. వల్లూరి జయప్రకాష్ నారాయణ బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల మనోభావాలతో షర్మిలమ్మ ఆటలాడుతుందని అన్నారు. షర్మిలమ్మ మాట్లాడే మాటలకు అర్థముందా? దళితవాడల్లో దేవాలయాలు ఎవరు కట్టమన్నారంటూ మాట్లాడడంపై జయప్రకాష్ నారాయణ విరుచుకుపడ్డారు. ఇలా హిందువులపై ఇష్టానుసారంగా ప్రవర్తించబట్టే కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారన్న సంగతి గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. ముస్లింలు కట్టిన మసీదులు, క్రిస్టియన్లు కట్టిన చర్చిలు కడితే మాత్రం చేతకాని నువ్వు హిందువు దేవాలయాలపై మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. టిటిడి దేవాలయం నిధులు దుబారా చేస్తున్నారని షర్మిల విమర్శించడం తగదన్నారు. హిందూ దేవాలయాలపై షర్మిల మాట్లాడడం చూస్తే హిందువుల మనోభావాలపై దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దళితవాడల్లో హిందూ దేవాలయాలు కట్టడం నిషేధమా అని ప్రశ్నించారు. తిరుమల దేవస్థానంలో హిందువులు ముడుపులు వేస్తే వాటితోనే హిందూ దేవాలయాల కోసం కట్టడం నేరమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచక హిందుత్వ కార్యక్రమాలు ప్రజలు మర్చిపోయారని గుర్తు చేశారు. క్రిస్టియన్ మతం ఆచరించే షర్మిల కూడా హిందూ మతం గురించి మాట్లాడడం దారుణమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తక్షణమే షర్మిల వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. షర్మిల గారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో నుంచి ప్రతి దళిత వాడలోనూ కూడా 5,000 మందిరాలు కడతారు. ఈ టెంపుల్స్ అన్ని కూడా ఎవరు అడిగారు, ఎందుకు కడతన్నారు అని చెప్పి ఆవిడ ప్రశ్నిస్తా ఉన్నారు. అమ్మ షర్మిలమ్మ గారు, మీరు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఇంతకంటే మీ నుంచి ఎక్కువ ఆశించేటటువంటి పరిస్థితి కూడా ఏమి లేదు. కాంగ్రెస్ లాగా అపీజ్మెంట్ పాలిటిక్స్ ని ప్రోత్సహించేటటువంటి పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వం కానీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా చేసేటటువంటి పరిస్థితి లేదు. హిందువులు మనస్ఫూర్తిగా వారి యొక్క ముడుపులు చెల్లించుకుంటూ, మొక్కులు చెల్లించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో ఇష్టపూర్తిగా వారు చేసేటటువంటి ఏదైతే దానం ఉందో అది పూర్తిగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటిది, అంటే హిందూ ధర్మానికి సంబంధించినటువంటిది. అటువంటి డబ్బుని దేనికి వినియోగించుకోవాలనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు మాత్రమే ఆలోచన చేస్తే కానీ మీరు ఆలోచించవలసినటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క హుండీలో వేసినటువంటి ముడుపులను కూడా హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలి అనే ఉద్దేశంతో, అదేవిధంగా దీని ద్వారా ఎన్నో మందిరాలని, గుడులను కట్టాలి. హిందూ వేదాన్ని, ఏదైతే సనాతనమైన సాంప్రదాయాన్ని, ధర్మాలు ఉన్నాయో వాటిని బ్రతికించుకునే దానికోసం, మీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అమానుషమైనటువంటి పరిస్థితుల నుంచి కాపాడుకునే దానికోసం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా
దానిలో ముడుపులు వేసి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా చేస్తా ఉన్నారు. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నాను, ఏ రోజైనా సరే ఒకటే మాట అడుగుతా ఉన్నాను, మీరు ఇటువంటి మాట ప్రశ్నించినటువంటి మీరు ఏ రోజైనా సరే ముస్లింలు కట్టినటువంటి గుడుల మీద కానీ, ముస్లింలు కట్టినటువంటి మందిరాల మీద కానీ, అదేవిధంగా క్రిస్టియన్లు చేసినటువంటి చర్చిల మీద కానీ ఏ రోజైనా మీరు మాట్లాడారా? అక్రమంగా ఆక్రమించుకొని వారు కట్టినటువంటి చర్చిలు కానీ మసీదుల మీద కానీ మీరు ఏనాడైనా మాట్లాడారా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏ మతానికి కూడా వ్యతిరేకంగా పోకుండా ఏ డబ్బు అయితే దేనికోసం అయితే వచ్చిందో దానికోసం సద్వినియోగం చేసేటటువంటి పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తా ఉంది. మమ్మల్ని వ్యక్తిగతంగా కూడా అడుగుతా ఉన్నాను, మీరు క్రిస్టియన్ మతాన్ని ప్రాక్టీస్ చేసేటటువంటి మీరు, క్రిస్టియన్ మతం మారినటువంటి మీరు, ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని తిట్టినా దున్నపోతుపై వర్షం కురిసినట్లు ఉందని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కుమ్మర క్రాంతి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు నగరపాలెం మెయిన్ రోడ్లోని గుర్రం జాషువా విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు కుమ్మర క్రాంతి కుమార్, కోలా అశోక్ కుమార్, అన్నవరపు నాగమల్లేశ్వరరావు, వెంకట్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గుర్రం జాషువా 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మార్లు తెలియజేయడం జరిగిందని చెప్పారు. గుర్రం జాషువా గురించి ఎన్నో గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన పుస్తకాలు చాలా చదివారని గొప్పలు చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్రం జాషువా జయంతిని విమర్శించడం దారుణమని అన్నారు. గుర్రం జాషువా జయంతి రోజున ప్రభుత్వం ఆయన విగ్రహానికి శుభ్రపరచకుండా నిర్లక్ష్యపరిచిందని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బహుజన వాదాన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకువెళ్లడం లేదో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని అవసరం ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో గుర్రం జాషువా జయంతి కార్యక్రమాలను బీసీ సంక్షేమ సంఘ నాయకత్వంలో ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. గుర్రం జాషువా తెలుగు భాషకు, సంస్కృతికి ఆయన చేసిన సేవకు ఆయన్ని గౌరవించే విధంగా పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. మహాకవి గుర్రం జాషువా గారి 130వ జయంతి వేడుకల్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా చేయాలని అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఈరోజు 130వ జయంతి సందర్భంగా మా యొక్క బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగమల్లేశ్వరరావు గారి యొక్క మరి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి నిజంగా జయంతి అని అంటే చాలా సంతోషంగా ఆయనకి ఘన నివాళులు అర్పించి ఆయన గురించి గొప్పగా మనం మాట్లాడి ప్రజల్లోకి వారు రచించిన మరి ఏదైతే ఈ యొక్క కవిత్రికి సంబంధించి పోయిటరీస్ ఉన్నాయో వీటికి సంబంధించి ప్రతి ఒక్క అంశం మీద ఆయన సమాజం గురించి మాట్లాడిన ప్రతి ఒక్క అంశం గురించి మనం ప్రజల్లోకి తీసుకువెళ్తాం. నిజంగా గవర్నమెంట్ సిగ్గుపడాలి. నేను గవర్నమెంట్ ఎంత తిట్టినా సరే దానికి దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టే ఉంది. కానీ కనీసం ప్రభుత్వం ఈ రోజు గుర్రం జాషువా గురించి పుస్తకాలు చదివి పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని, ఇటు జగన్మోహన్ రెడ్డి గాని అందరూ చాలా గొప్పగా జాషువా గారి మాట్లాడతారు. కానీ ఆయన కార్యక్రమాలు వచ్చేసరికి మటుకి ఎక్కడికి ప్రజల్లోకి తీసుకెళ్లే విషయాల్లో మటుకి వీళ్ళందరూ ఎందుకు తీసుకువెళ్లరు అనడానికి ఏంటంటే ఆయన మా యొక్క బహుజన మరి కళలకి దగ్గరైన వ్యక్తి కాబట్టి ఆయన్ని ఎటువంటి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్లకూడదు అనేది మటుకు వాళ్ళ ఉద్దేశం అనేది చాలా స్పష్టంగా మాకు అర్థమవుతా ఉంది. అంటే ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీల్లో ఎవరున్నా కానీ ఒక నాయకుడు కానీ మరి ఈ రకమైన ఎవరైతే కవిత్వాల ద్వారా ప్రజల్ని ఉత్తేజపరిచి మంచి బోధనలు చేశారో వాళ్ళ విషయాల్లో మటుకు ప్రభుత్వం ఎంత వివక్షత చూపించిద్దో మనందరం గమనించాలి. కాబట్టి ఆయన బోధించిన అనేక రకాల అంశాలు కుల వివక్షతల గురించి కానీ, ఈ యొక్క భూ పోరాటాల్లో కానీ, లేకపోతే మనం సమాజంలో ఏ రకమైన జీవనం పొందాలనేది కానీ ఇన్ని అంశాల మీద ఆయన రాసిన దాంట్లో చాలా అంశాల మీద ఈ సమాజం ఆయన పుస్తకాలు చదివి నేర్చుకున్న విషయాలు మనందరికీ తెలుసు. ఈరోజు గుర్రం జాషువా గారి 130వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమం తరఫున వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయాల్సిన అవసరం ఉన్నా కానీ చేయలేని కారణంగా వారికి మరొకసారి వచ్చే సంవత్సరం ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని గుర్రం జాషువా గారికి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నారు. కోలా అశోక్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ. అలాగే పల్నాడు జిల్లా కూడా గుర్రం జాషువా గారి పేరు ప్రతిపాదించి
ఎంతో ఘనంగా చేస్తున్నారు. ఇది ప్రభుత్వ అఫీషియల్ ప్రోగ్రాం అని చెప్పేసి ఆశగా వస్తే ఇక్కడ నిరాశ ఎదురైంది. దయచేసి ప్రభుత్వాలు అఫీషియల్ గా గుర్రం జాషువా గారు కానీ ఏబీసీ బహుజన నాయకులు కానీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయలేకపోతే ఆ విషయాన్ని తెలియజేస్తే మేమైనా వాటిని సరి చేసుకుంటామని చెప్పి తెలియజేయడం అవుతా ఉంది. పేరు చేసి అఫీషియల్ ప్రోగ్రామ్ ఏదో చేస్తారని వస్తే కనీసం ఇక్కడ ఒక దండను కూడా డెకరేషన్ చేసిన వాళ్ళు కనీసం దాన్ని క్లీన్ చేసేదానికి కూడా పరిస్థితి లేదు. అయితే ఇవన్నీ ఒక పక్కన పెడితే గుర్రం జాషువా గారు అంటే ఒక వ్యక్తి చదివి పద్యాన్ని పాడాడంటే అది గొప్ప పండితులు రాసింది. ఏ చదువు లేని వ్యక్తి అనర్గళంగా ఒక పద్యాన్ని పాడుతున్నాడు అంటే అది గుర్రం జాషువా గారు రాసింది. సామాన్యులకి అర్థమయ్యే రీతిలో చాలా ఈ లోకంలో పల్లెటూళ్ళు ఏ చదువు రాని వాళ్ళు పాడేటటువంటి సత్యహరిచంద్ర పద్యాలన్నీ కూడా జాషువా గారి వల్ల సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసినాయి, పబ్లిక్ లోకి వెళ్ళినాయి. మరి కులాల మీద, ఆధిపత్యాల మీద, అన్ని రకాల అంశాల మీద ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి జాషువా గారు. వారిని సరైన రీతిలో గౌరవించుకోవాలి. ఇక్కడే మన ఏసీ కాలేజీ ప్రాంగణంలో వారికి ఒక కళాపీఠం అని మొదలు పెట్టారు. దాని కట్టిన గోడలు. గుర్రం జాషువా 130వ జయంతి సందర్భంగా గుంటూరు నగరపాలెంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన వివిధ దళిత బహుజన ప్రజా సంఘ నాయకులు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గుర్రం జాషువా రచనల ద్వారా సమాజంలో అంటరానితనాన్ని తన కలం ద్వారా తొలగించారని చెప్పారు. ఏ వర్గాలైతే గుర్రం జాషువాను వ్యతిరేకించారో ఆ వర్గాల చేతే గండెపెండేరం తొడిగించుకున్న మహాకవి గుర్రం జాషువాని కొనియాడారు. మా బాధలు ఎవరు అర్థం చేసుకోరని, ఎవరు వినేవారు లేరని, గబ్బిలం ద్వారా దేవుడికి విన్నవించుకుంటున్న వంటి గ్రంథాన్ని ఆయన రచించారని చెప్పారు. అలాంటి వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పల్నాడు జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ ఆయన పేరు పెట్టాలని కోరారు. ఈరోజు గుర్రం జాషువా గారి 130వ జయంతి సభ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు తన రచనల మొత్తాన్ని సామాజిక స్పృహతోటి రాసినటువంటి నేపథ్యం ఉంది. ఆయన తన జీవితంలో చిన్న వయసులో కుల వివక్షని, అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయిలో ఆయన ఉద్యోగాలు చేస్తూనే ఆయన ఏసీ కాలేజీలో అధ్యాపకుడిగా ఉంటూనే అనేక రచనలు కొనసాగించాడు. ఆ రోజుల్లో దేశంలో కుల వివక్ష, అంటరానితనాన్ని అనేటువంటి పెద్ద ఎత్తున కొనసాగిని ఆయన జీవితాంతం కుల వివక్ష, అంటరాంతరానికి వ్యతిరేకంగా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా మహిళల యొక్క అభ్యున్నతి కోసం ఆయన పాటుపడ్డాడు. అదేవిధంగా ఆయన రాసినటువంటి ప్రధానమైనటువంటి మనం రచనలు కనుక చూసేప్పుడైతే ఈరోజు గబ్బిలం అనేటువంటి నవల అత్యంత గొప్ప నవల. కాబట్టి ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైన కుల వివక్ష, అంటరానితనం అనేటువంటిది నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. దళితుల మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి, మహిళల మీద అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఆయన సాహిత్యాన్ని ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఈ రోజు గుర్రం జాషువా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు, అన్ని సంఘాలు పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తా ఉన్నాయి. అయితే ఆ రోజున ఈ దేశంలో బ్రాహ్మణ వ్యవస్థకి బలైపోయేటువంటి పరిస్థితి కాకుండా ఆయన రచనల ద్వారా వాళ్ళందరినీ ఎదుర్కొని బ్రాహ్మణ కవులందరికి కూడా ఒక సవాలు విసిరి ఆయన యొక్క అంటరానితనాన్ని తన యొక్క కలంచ దుడిపించి ఆ పరిస్థితుల్లో ఏ వర్గాలైతే ఈ దేశంలో అంటరానితనాన్ని పాటించి వీళ్ళందరూ పనికిరారు, చదువుకోకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ ఆయన యొక్క కలం ద్వారా అనేక రచనలు ప్రజలకు అర్థమయ్యే భాషలో రచించి ఏ వర్గాలైతే ఆ రోజున వ్యతిరేకంగా పనిచేసినాయో ఆ వర్గాల చేత ఈయన గండిపెండేరం తొలగించుకున్నటువంటి మరి గుంటూరు నగరంలో ఆయన విగ్రహం దగ్గర ఎంతో గొప్పగా మరి జాషువా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. గత వారం రోజులుగా ఏ కవికి జరిగినటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ లో మహాకవి గుర్రం జాషువా గారి జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా జాషువా కళాపీఠం నిర్వహిస్తా ఉంది. దానిలో భాగంగా ఈ రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి స్టాట్యూ గార్లాండింగ్ ప్రోగ్రాం చేయడం జరిగింది. మరి జాషువా గారు ప్రజల్లో ఈ విధంగా శాశ్వతంగా నిలబడి ఉన్నాడు అంటే
దానికి సమాజంలో జరుగుతున్నటువంటి ఏదైతే మరి వెనుకబాటుతనం, మరి ఏదైతే సమానత్వము, అలాగే అసమానత్వము, అలాగే స్త్రీకి జరిగినటువంటి అన్యాయాలపైన కూడా మరి ఆయన అనేక ఖండకావ్యాలను రచించడం జరిగింది. ఆయన కావ్యాలను రచించడమే కాకుండా ఆ కావ్యం కూడా తెలుగు అచ్చమైనటువంటి తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సాంఘిక అసమానతల గురించి రాయడం వల్ల ఆయన యొక్క కవిత్వం ఈ రోజు తెలుగు భాష ఉన్నంత వరకు కూడా జీవించి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జాషువా గారి కవిత్వాన్ని కూడా ఈ రోజు అందరూ కూడా చదివి దాన్ని తెలుసుకోవాల్సినటువంటి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయనకు గండ నివాళులు అర్పించడం జరిగింది. ఈ సమాజంలో అంటరానితనంపై తన పోరాటాన్ని, తన జీవితాంతా కూడా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి గుర్రం జాషువా గారు. ఆయన కవితల వల్ల, ఆయన పాటల వల్ల ఈ సమాజంలో మార్పు కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి ఆయన. ఈ దేశంలో 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఏ ఒక్క దేవత కూడా ఈ బాధ్యతలు తలరాత మార్చడానికి రాలేదని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.